స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్. ప్రభుత్వానికి చేరిన డెడికేట్ కమిషన్ నివేదిక. మండలం యూనిట్ గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు. 2 రోజుల్లో కలెక్టర్లకు రిపోర్టు పంపనున్న సర్కార్. జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్న కలెక్టర్లు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక గెజిట్ విడుదల. అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలోనే పోలింగ్. 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఛాన్స్ అట. ఇక వారం లోపుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. 2 రోజులలో జిల్లా కలెక్టర్లకు మొత్తం విత్ టైం టేబుల్ తో కూడా సహా ఇక వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా రిపోర్ట్ అయితే వెళ్తా ఉంది. ప్రధానంగా బీసీ కమిషన్ ఏదైతే ఉందో, బీసీ కమిషన్ కూడా ప్రభుత్వానికి నివేదికను పంపించింది. ఎంత మేరకు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటటువంటి ప్రక్రియ. మరి గతంలో 3 విడతలుగా చేసినటువంటి సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో, మరి ఈసారి 2 విడతల్లోనే పూర్తి చేసేటట్టు మాత్రానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఆలోచన కనిపిస్తా ఉన్నది. ఇక చూడండి, ఇక్కడ మండలం యూనిట్ గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానమైనటువంటి చర్చ. ఏ ఎన్నిక ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా, లేదంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండింటిలో ఏ ఎన్నిక ముందు నిర్వహించాలన్న దానిపై ప్రభుత్వం నుంచి తమకు క్లారిటీ రాలేదని, కాకపోతే ఏ ఎన్నికకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా రెడీగా ఉండాలంటూ ఆదేశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో 2 ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేసినా రంగంలోకి దిగనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 15 రోజుల వ్యవధిలో పోలింగ్ నిర్వహించే ఛాన్స్ ఉంది. గతంలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరపగా ఈసారి మాత్రం 2 విడతల్లో ఈ ప్రక్రియ ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిరుడు ఫిబ్రవరి 1న సర్పంచ్ల పదవీ కాలం ముగిసి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. పదవీ కాలం గడువు 6 నెలల ముందు గాని, పదవీ కాలం ముగిసిన 6 నెలల లోపు గాని ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ఇప్పటికీ ఆలస్యం కావడంతో ప్రభుత్వం 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు, ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అని చెప్పి క్లియర్ గా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఒకే విడతలో సర్పంచులు, ఆ తర్వాత ఒకే దఫాలో 2 విడతల్లో పంచాయతీ, తర్వాత ఒకే దఫాలో ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించడానికి కొంచెం స్పీడ్గా ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి దాదాపుగా సర్పంచ్ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఒక 6 నెలల లోపే అసలు ఎన్నికలు నిర్వహించాలి. ఇన్ని రోజులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బిల్లు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ ఆగిపోతాయి. ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మరి చకచక వారం లోపల, దాదాపు ఈరోజు 11 తారీఖు కాబట్టి 17-18 లోపు ఆల్రెడీ ఇచ్చేసుకొని ఈ మంత్ ఎండింగ్ లేకపోతే మార్చి 1st వీక్ వరకు మాత్రానికి ఎన్నికలు క్లియర్ గా అయిపోవాలి. అధికారులకు ఇప్పటికే క్లియర్ గా ఆదేశాలు ఉన్నట్టు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు మీకు సమాయత్తంగా ఉండాలని చెప్పి అధికారులకు కూడా సమాచారం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్ను సోమవారం ప్రభుత్వానికి అందజేసేసింది. ఈ రిపోర్ట్ను కేబినెట్ ఆమోదించి జిల్లాల కలెక్టర్లకు పంపించనుంది. కలెక్టర్ల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి గ్రామాల వారీగా వార్డులకు, మండలాల వారీగా సర్పంచులకు, ఎంపీటీసీ స్థానాలకు, జిల్లాల వారీగా ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అనంతరం దాన్ని పంచాయతీరాజ్ శాఖకు పంపుతారు. ఈ ప్రాసెస్ పూర్తవగానే రిజర్వేషన్లపై గెజిట్ విడుదలవుతుంది. ఆ తర్వాత గెజిట్ ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తే వెనువెంటనే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఈ ప్రక్రియ అంతా వారం లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. 700 పేజీలతోటి రిపోర్ట్ అట. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన దాదాపు 700 పేజీల రిపోర్ట్ ను సిఎస్ శాంతి కుమారికి డెడికేట్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సోమవారం సమర్పించారు సెక్రటరియట్ లో. అనంతరం ఆ నివేదికను సిఎస్ శాంతి కుమారి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి 50% రిజర్వేషన్లు డెడికేట్ కమిషన్ సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇందులోనూ 50% మహిళలకు కేటాయిస్తారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా దాదాపు 23% బీసీలకు దక్కే. ఈసారి కూడా బీసీలకు 22 నుంచి 23% దక్కుతాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు డెడికేషన్ కమిషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు 2021లోనే ఆదేశించింది. సో ఏది ఏమైనా కానీ బీసీలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, బీసీ నాయకులంతా బీసీ ఇప్పుడు ఏదైతే నినాదం మరి కొద్దిగా ముందుకెళ్తా ఉన్నదో ఆ దానికి సంబంధించి 42% రిజర్వేషన్ మాత్రం
ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో 40% రిజర్వేషన్ ఇవ్వకపోతే మాత్రం మేము పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. సో డెడికేషన్ కమిషన్ మాత్రానికి నిన్న సిఎస్ శాంతి కుమార్ గారికి అప్పచెప్తే ఆడికెళ్ళి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. సో ఎవరి శాతం ఎంత, ఎవరి వాటా ఎంత, బీసీలకు ఎంత, ఎస్టీలకు ఎంత, ఎస్సీలకు ఎంత, వీటన్నిటి కూడా మరి ఖరారు చేయబోతున్నటువంటి నేపథ్యంలో వారంలోనే ఇస్తాం. 2 దశల్లో సర్పంచ్లు, 1 దశల్లో ఎంపీటీసీలు, సో ఈ అంటే జెడ్పీటీసీలు, వీటన్నిటి కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మరొక వారంలోనే ఎన్నికలు మాత్రానికి నిర్వహించేటటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి అంత చర్చ ఏంటంటే ఎంత బీసీలకు ఎంత ఇవ్వబోతా ఉన్నారు, రిజర్వేషన్లు ఫైనల్ చేసిన తర్వాత మరి బీసీ నాయకులంతా కూడా, బీసీ కులాలంతా, ప్రజలంతా కూడా ఏ రకంగా రెస్పాండ్ అవుతాడు అనేది మరి ప్రజెంట్ అయితే దాని గురించే వెయిట్ చేస్తా ఉన్నారు, ఉత్కంఠగా అంతా వెయిట్ చేస్తా ఉన్నారు. సో వారం రోజుల్లోనే షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం మాత్రానికి క్లియర్ గా సంకేతాలు ఇస్తున్నట్టు ఇక్కడ కనబడతా ఉన్నది.